ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ ఫిబ్రవరి 15 నుంచి కొత్త రూల్స్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాం. వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు ఒక ముఖ్యమైన గమనిక. తక్షణ నగదు బదిలీల కోసం మనం ఎక్కువగా వాడే ఐఎంపీఎస్ అనగా లావాదేవీలపై ఎస్బీఐ సర్వీస్ ఛార్జీలను అయితే సవరించింది. ఇప్పటివరకు డిజిటల్ మాధ్యమాల ద్వారా చేసేటువంటి ట్రాన్సాక్షన్ల పై ఉన్న వెసులుబాటులో కొన్ని మార్పులు చేస్తూ కొత్త ఛార్జీలు పట్టికను విడుదల చేసింది. ఇక ఫిబ్రవరి 15, 2026 నుంచి ఈ కొత్త నియమాలు అమల్లోకి రానున్నాయన్నమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన అధికార వెబ్సైట్ ద్వారా ఐఎంపీఎస్ లావాదేవీలపై విధిస్తున్న కొత్త ఛార్జీలు ప్రకటించింది. సాధారణంగా సెకండ్ల వ్యవధిలో నగదు బదిలీ అయ్యే ఈ విధానం పైన ఇప్పుడు ప్రభుత్వం బ్యాంకు నిర్ణయం మేరకు స్వల్ప రుసుములు వర్తించనున్నాయి. ముఖ్యంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఎస్బీఐ యోనో యాప్ ద్వారా చేసేటువంటి లావాదేవీలకు ఇవి వర్తిస్తాయన్నమాట. అయితే సామాన్యులకు ఇబ్బంది కలగకుండా 25,000 రూపాయలలోపు లావాదేవీలపై ఎటువంటి ఛార్జీలు విధించకూడదని బ్యాంకు నిర్ణయించింది. నగదు పరిమితిని బట్టి వర్తించేలా ఛార్జీల వివరాలు ఇలా ఉన్నాయి. మీరు చేసే ట్రాన్సాక్షన్ 25,000 రూపాయల నుంచి ₹1,00,000 మధ్య ఉంటే బ్యాంకులు దానికి 2 సర్వీస్ ఛార్జీలు దానికి అదనంగా వర్తించే జీఎస్టీ వసూలు చేస్తుంది. అలాగే ₹1,00,000 నుంచి 2,00,000 వరకు చేసేటువంటి బదిలీలకు ₹6 జీఎస్టీ వర్తిస్తుంది. గతంలో ఉన్న పరిమితులను పెంచుతూ 2,00,000 నుంచి 5,00,000 వరకు చేసే పెద్ద మొత్తాలకు లావాదేవీలు కూడా ప్రభుత్వం అదేవిధంగా 6+ జీఎస్టీ నిర్ణయించింది. దీనివల్ల ఎక్కువ మొత్తం పంపే వారికి కూడా ఈ ఛార్జీలు పెద్దగా భారంగా అనిపించకపోవచ్చు. ఈ కొత్త నిబంధనలు ఫిబ్రవరి 15 నుంచి 2026 నుంచి అమల్లో దేశవ్యాప్తంగా వస్తాయన్నమాట. బ్యాంకు బ్రాంచ్లు వెళ్ళి ఐఎంపీఎస్ లావాదేవీలు మునుపటిలాగానే ఛార్జీలు కొనసాగుతుండగా కేవలం డిజిటల్ ఛానల్స్ ద్వారా చేసే వాటికే ఈ సవరణ చేస్తారన్నమాట. ఇక కస్టమర్లకు తమ నగదును బదిలీ అవసరాలకు బట్టి నెఫ్ట్ లేదా ఆర్టీజీఎస్ వంటి ఇతర ఉచిత సేవలను కూడా పరిశీలన చేసుకోవచ్చని బ్యాంకింగ్ నిపుణులు సూచిస్తున్నారు. నెఫ్ట్ విధానంలో నగదు జమ కావడానికి కొంత సమయం పట్టినప్పటికీ చాలా వరకు దీనిపైన ఛార్జీలు అయితే ఉండవన్నమాట.